మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతివారు కూడా తప్పకుండా అలవర్చుకోవలసినటువంటి గుణములను గురించి గౌతమ మహర్షి తన ధర్మసూత్రములలో వివరించిన విషయాన్ని నిన్నను ప్రారంభం చేసి ప్రవచనం చేయడం జరుగుతోంది. అందులో దయా సర్వభూతేషు, సమస్త భూతముల పట్ల దయతో ఉండవలసిన అవసరం, అట్లాగే శాంతి అంటే ఓర్పుని కలిగి ఉండడం, దానితో పాటుగా శౌచం, బాహ్యాభ్యంతర శౌచాన్ని కలిగి ఉండడం గురించి నేను మాట్లాడుకున్నాం. అనాయాసో అంటారు. అనాయాసో అంటే ఆయాసము లేకుండుట అని. ఆయాసము లేకుండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను ప్రశాంతముగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావలసిన రీతిలో ఉద్యుక్తుడగుట, ఉద్రేకపడకుండా ఉండడం, ఆందోళన చెందకుండా ఉండడం. ఎప్పుడు ఏ కార్యాన్ని చేసినా తాను ప్రశాంతంగా చెయ్యగలిగిన స్థితిని తనకి తానుగా కల్పించుకోగలిగినటువంటి ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం. అది ముందు వ్యక్తిగత జీవితంలో అలవాటైందనుకోండి, ఆ వ్యక్తి ఏ సంస్థని నడిపినా, ఏ కార్యాన్ని రచన చేసినా అది ఒక ప్రణాళికాబద్ధంగా లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా ఉంటుంది. మీరు రామాయణాన్ని పరిశీలిస్తే అది ఎంత చిన్న కార్యమైనా కానివ్వండి, రాముడు అందరినీ పిలిచి కూర్చోబెడతాడు, అందరి సలహాలు తీసుకుంటాడు, చిట్ట చివర తనకి తోచిన విషయాలు చెప్తాడు. చెప్పి అందరికీ అవగాహన కల్పించి అందరూ కలిసి ఒక లక్ష్యం కోసం పనిచేయడానికి వీలుగా నడిపిస్తాడు. అందుకే మీరు రామాయణం పరిశీలిస్తే మీకు శ్రీరామాయణంలో ఒక అద్భుతమైన విషయం కనపడుతుంది. రామాయణంలో 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాలలో శ్రీరాముడు ఎవరిని ఉద్దేశించి కూడా వీరు పనికిమాలినవారు అన్న మాట అసలు అనడం. ఈ సృష్టిలో ఎవరైనా ఒక ప్రాణి అసలు దేనికి పనికిరాదు అని అంటే అది ఆ ప్రాణిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడినట్లు కాదు, ఆ ప్రాణిని సృష్టించిన భగవంతుడిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడినట్టు. ఏ ప్రయోజనం లేకుండా భగవంతుడు ఎందుకు సృష్టి చేస్తాడు? ఏ ప్రాణిని సృష్టించినా దాని వెనక ఏదో ప్రయోజనం ఉంటుంది. ఏ ప్రయోజనం లేకుండా ఏ ప్రాణిని సృష్టించడు. అందుకే తన దగ్గర వానరులు ఉండనివ్వండి, ఇంకెవరు ఉండనివ్వండి, అందరి సహకారాన్ని తీసుకుంటాడు. మీకు రామాయణం పరిశీలనం చేస్తే అరణ్యములలో తిరిగేటటువంటి గుహుణ్ణి అంత ఆదరిస్తాడు, వశిష్ఠాది మహర్షుల్ని అంత గౌరవించి దగ్గర ఉంచుకుంటాడు, మంత్రుడు సుమంత్రుడు లాంటి వాణ్ణి అంత ప్రేమించి అంత గౌరవించి ఆయనకివ్వవలసిన స్థానం ఆయనకిస్తాడు. పౌరులందరినీ అంత ప్రేమిస్తాడు, పౌరులు రాముడిని ప్రేమిస్తారు. వానరుల కోసం ప్రాణం పెడతాడు, వానరులు ఆయన కోసం ప్రాణం పెడతారు. రాముడు ఎవరితో కలిసి తిరిగినా రాముడు బరువైపోయాడని, అబ్బా ఇంకొకసారి జీవితంలో ఆయనతో కలిసి మనం ఏ పని చెయ్యవలసిన అవసరం కలగకూడదని ఎవ్వరూ అనరు. మళ్ళీ రాముడితో కలిసి మనం ఎప్పుడు ప్రయాణం చేస్తామా, రాముడితో కలిసి మళ్ళీ కార్యం ఇప్పుడు చేస్తామా అని ఉవ్విళ్ళు ఊరుతారు. అంత గొప్ప ప్రణాళికా రచన చేస్తాడు. ఏది చెయ్యనివ్వండి, సమయపాలన అనేటటువంటిది అంత ప్రధానంగా చేస్తాడు. అది ఆయనకి ఆయన గురువుల దగ్గర నుంచి వచ్చినటువంటి గొప్ప విశేషం. మీరు శ్రీరామాయణ కావ్యాన్ని పరిశీలిస్తే విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠుడు ఇద్దరు గురువులే రాముడికి. ప్రత్యేకించి విశ్వామిత్రుడు రాముడి మీద చాలా విశేష ప్రభావం చూపించాడు. రాముడు సరయూ నదీ తీరంలో నిద్రపోతుంటే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటాడు. నిద్రపోవడం అంటే సమాధి స్థితి, అది గొప్ప సుఖం. నిష్కారణంగా నిద్ర భంగం చేయకూడదు. నిద్రలోంచి ఎవరినైనా లేపితే దైవ సంబంధాన్ని కారణంగా చెప్పి నిద్ర లేపాలి. అందుకని విశ్వామిత్రుడు రాముణ్ణి నిద్ర లేపుతున్నప్పుడు సూర్యోదయం అయిపోతోంది కాబట్టి నువ్వు నిద్ర లేవాలి రామా అంటాడు. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం, నీకు యజ్ఞోపవీతం ఉంది, నువ్వు సంధ్యావందనం చేయాలి, అందుకని నువ్వు లే నిద్ర అంటాడు.
సమయపాలనం అనేటటువంటిది ఒత్తిడి లేకుండా మనిషిని ఎలా ఉంచుతుందో లోకానికి నేర్పినటువంటి వాడు విశ్వామిత్రుడు. ఆ గురువుగారి దగ్గర ఒడిసి పట్టుకుని జీవితాన్ని అలా తీర్చిదిద్దుకున్నవాడు రామచంద్రమూర్తి. అనాయాసం జీవితంలో తాను ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చిరునవ్వు చెదిరిపోకుండా బ్రతకగలగాలి అంటే ముందు వ్యక్తిగత జీవితం అంత ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ప్రణాళికాబద్ధంగా ఉండడము అన్న మాట రెండు కోణములలో ఉంటుంది. ఒకటి తనకు తానుగా సమయాన్ని పరిపాలన చేయడం. ఎందుకనంటే కాలము దైవస్వరూపం. కాలము కన్నా దైవము వేరొకటి ఉండదు. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. నేనే కాలం రూపంలో ఉండి జీవుల యొక్క పాపపుణ్యములను లెక్క పెడుతున్నానంటాడు. పోతన గారు భాగవతంలో అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెతలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్యపంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయంజ్యోతియై యొప్పు ఆద్యమగుచు అంటారు. భగవంతుని యొక్క నడక కాలం. భగవంతుడు వెనక్కి తిరిగి రాడు. భగవంతుడు నడిస్తే అది కాలంగా ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో కీర్తివంతుడయ్యాడు అంటే ఆయన కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నాడు అన్నదాన్ని బట్టి ఆయన అంత కీర్తివంతుడవుతాడు. కీర్తిశేషుడు అంటారు. ఆయన వెళ్ళిపోయారు, కానీ ఆయన కీర్తి అలా నిలబడిపోయింది. ఎక్కడో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పుట్టినటువంటి సతీష్ ధావన్ గారు అక్కడ ఉన్నటువంటి పంజాబ్ యూనివర్సిటీలో చదువుకుని ఆ పైన విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించి అంతరిక్ష శాస్త్రంలో అంత గొప్ప పరిశోధనలు చేసి అబ్దుల్ కలాం గారు లాంటి శిష్యుణ్ణి దేశానికి అందించి ఇవాళ దేశం ఇన్ని ఉపగ్రహాలు ప్రయోగించి శ్రీహరికోటలో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రానికి సతీష్ ధావన్ గారి పేరు పెట్టి ఆ పిల్లలు చదువుకునే బడికి ఆయన పేరు పెట్టారు అంటే ఆయన కాలాన్ని ఎంత సద్వినియోగం చేసి ప్రతి క్షణం తను చదువుకున్న శాస్త్రం కోసం దేశ ప్రయోజనం కోసం అహరహం శ్రమిస్తే ఆయన కీర్తి ఇవాళ అలా స్మరింపబడుతోంది. ఎక్కడ చూసినా ఆయన పేరు కనపడుతోంది, ఆయన స్మరింపబడుతున్నారు. ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలందరికీ కూడా ఆయన అంత గొప్ప ఆదర్శ పురుషుడుగా నిలబడగలిగారు అంటే కాలాన్ని ఆయన ఎంత సద్వినియోగం చేసుకున్నారో అర్థమవుతుంది. మనిషి జీవితంలో ఒత్తిడికి గురి కాకుండా తాను ప్రశాంతంగా ఉండగలగాలి అంటే తను మొట్టమొదట కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. కాలం కన్నా సద్వినియోగం చేసుకోగలిగిన గొప్ప వస్తువు ప్రపంచంలో ఇంకొకటి లేదు. మీరు దాన్ని ఎలా వాడుకోండి, వాడుకోకపోండి, కాలం మాత్రం ఆగదు, వెళ్ళిపోతుంది. నేను తిని పడుకుంటానండి అన్నా కాలం ఆగదు. కాలంలోనే ఎప్పుడూ ఇంద్రియాల సుఖం కోసమని చెప్పి అక్కర్లేనివన్నీ చూస్తూ కూర్చుంటానన్నా కాలం ఆగదు. కాలంలో కష్టపడిన వాడెవరో వాడు కాలంలో నిలబడిపోతాడు. అందుకే మీరు చూడండి, ఉగాది నాడు చేదుగా ఉన్న పచ్చడి తినమంటారు. పొంగల్ వస్తుంది, మకర సంక్రమణం, అప్పుడు చక్కెర పొంగల్ మధుర పదార్థం తినమంటారు. ఎందుకు అలా అంటారంటే ఉగాది అంటే సంవత్సర ప్రారంభం. ఒక సంవత్సర ప్రారంభం అయింది అంటే కాలంలో ఒక కొత్త ప్రమాణం ప్రారంభమైంది. నువ్వు మొదట కష్టపడడం నేర్చుకోవాలి. కష్టపడడం అనేది అంత సంతోషంగా ఉండదు. హాయిగా పడుకోండి అన్నారు అనుకోండి, ఎంతసేపు అయినా మంచాన్ని అంటి పెట్టుకుని పడుకొని నిద్రపోతాడు, లేస్తాడు, తింటాడు, పడుకుంటాడు, లేస్తాడు, తింటాడు, పడుకుంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఏదో చూస్తూ ఉంటాడు, దాని ప్రయోజనం ఏమిటో అర్థం కాదు, మళ్ళీ పడుకుంటూ ఉంటాడు, మళ్ళీ లేస్తూ ఉంటాడు. కాలం ఏం అందవు. నీ ఆయుర్దాయాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావని కాలం ఎవరిని నిందించదు. కానీ కాలము ఆగదు. కాలము తనంత తాను వెళ్ళిపోతుంటుంది. కాలంలో కోటాను కోట్ల మంది వస్తారు, కోటాను కోట్ల మంది వెళ్ళిపోతారు. కానీ కాలమునందు స్మరింపబడేవారిగా మాత్రం కొంతమంది మిగిలిపోతారు. వారు అలా మిగిలిపోయారు అంటే వారు కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నారు అన్నదాన్ని బట్టి వాళ్ళు చిరస్థాయిని పొందుతారు. మళ్ళీ వెళ్ళిపోతే కాలం తిరిగి రాదు.
కాబట్టి నేను దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, నా ఆయుర్దాయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, ప్రతిరోజు నేను ఏదో మంచి పని చెయ్యాలి, ఏదో మంచి విషయం నేర్చుకోవాలి, ఏదో మంచి గ్రంథం చదవాలి, కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి అన్న తాపత్రయం ఎవరికి ఉందో వాళ్ళు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. 2, మనిషి ప్రశాంతతని కోల్పోవడానికి, ఒత్తిడిని పొందడానికి, ఒత్తిడి వలన దృష్టి పెట్టలేకపోయిన కారణం చేత కార్యాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహించాలో అంత సమర్థవంతంగా నిర్వహించలేకపోవడానికి, ఫలితాన్ని పొందలేకపోవడానికి, కోపం రావడానికి, ఇతరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడడానికి, చటుక్కున నోరు జారడానికి కారణం కాలాన్ని సక్రమంగా వాడుకోకపోవడమే. కాలమును వాడుకోవడం అనేది అలవాటైందనుకోండి, ఈరోజు నేను చెయ్యవలసిన పనులు ఇవి, ఆ పనుల ప్రకారంగా నేను ఎట్లా తెమలాలి, ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఎన్ని గంటలకి చేరాలి అన్న విషయంలో ముందు అసలు వ్యక్తిగత జీవితంలో ఒక ప్రణాళిక ఉందనుకోండి, మీరు ఎక్కడ ఉండండి ఆ క్రమశిక్షణ అందరికీ అలవాటైపోతుంది. ఆయన 6:30 పూజ ప్రారంభమవుతుందని చెప్పారంటే 6:30 పూజ ప్రారంభమవుతుంది అంతే. అది 6:30 కరపత్రంలో వేసి 7 గంటలకు మొదలవడం అలా ఉండదు. 6:30 అంటే 6:30. నువ్వు కాలాన్ని దుర్వినియోగం చేయడం ఏమిటి, నువ్వు దాన్ని ప్రణాళిక ప్రకారం వాడుకోకపోవడం ఏమిటి, దేశానికి అప్రతిష్ట తేవడం ఏమిటి? ఉండనిది మనం, నాబోటిగాడు సక్రమంగా ఉండకుండా ఇండియన్ పంక్చువాలిటీ అని చెప్పి భారతదేశానికి అప్రతిష్ట తీసుకొచ్చేటటువంటి హక్కు నాకెవరిచ్చారు? నువ్వు భారతీయుడవైతే కాలాన్ని సద్వినియోగం చేయవలసిన అవసరం లేదా? పూర్వ ఋషులు పూర్వ సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయంకాలపు సంధ్య, రాత్రి కార్యక్రమాలు ఎంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు. మీరు రామాయణం చదవండి, బాలకాండలో విశ్వామిత్రుడు రాముడికి ఏదో ప్రబోధం చేస్తుంటాడు, లక్ష్మణుడికి ఋషుల్ని కూర్చోపెట్టి మాట్లాడుతుంటాడు. మాట్లాడుతున్నవాడు అకస్మాత్తుగా అంటాడు, క్రూర మృగాల అరుపులు వినపడుతున్నాయి, ఎక్కడ పక్షుల యొక్క కలకూజితాలు లేవు. అంటే సాత్విక ప్రాణులన్నీ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి క్రూర మృగాలు మాత్రమే లేచి తిరుగుతున్నాయి. ఇది ప్రాణులు నిద్రపోవలసినటువంటి సమయం, ఇప్పుడు మేల్కొని ఉండకూడదు. రామ నీకు భద్రమగుగాక, వెళ్ళి విశ్రాంతి తీసుకో అంటాడు. అంటే ఎప్పుడు ఏది చెయ్యాలో దాన్ని అంత ఖచ్చితంగా అమలు చేస్తారు. అందుకే మీరు చూడండి, భారతదేశంలో కాలానికి ఇచ్చినంత విలువ నిజానికి మిగిలిన చోట్ల యథార్థానికి కనపడదు. మన పంచాంగకర్తలు అంత గొప్పగా కాలాన్ని విభాగం చేస్తారు. ఉత్తరాయణమని, దక్షిణాయనమని. దక్షిణాయనమంతా పుణ్య సముపార్జన చేసుకోవలసిన కాలం. ఈ కాలంలో పుణ్యం సంపాదించుకోవడానికి విశేషమైన అవకాశం ఉండేటటువంటి కాలం. ఎప్పుడు సూర్యోదయం అవుతుంది, ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది, ఎప్పుడు దుర్ముహూర్తం ఉంది, ఎప్పుడు వర్జ్యం ఉంది, ఎప్పుడు ఏ తిథి ఉంది, ఏ నక్షత్రం ఉంది, ఏ యోగం ఉంది, ఏ కరణం ఉన్నది కూడా సమయాలతో సహా విభాగం చేసి సూచన చేస్తారు. అంటే కాలమునకు అంత విలువనిచ్చినటువంటి దేశం. ఎవరు కాలమును అట్లా వినియోగిస్తారో, కాలమును దృష్టిలో పెట్టుకుని ప్రణాళికా రచన. రాముడు యుద్ధానికి బయలుదేరతాడు. బయలుదేరే ముందు రాముడు చేసిన ప్రసంగం వింటే, ఒక కార్యక్రమం చేసే ముందు ఇంత గొప్పగా ప్రణాళికా రచన చేసుకుని సమయాన్ని బట్టి చెయ్యాలన్నమాట. ఏదో అవాంతరం వచ్చింది, నువ్వు సమయపాలన చేయలేకపోయావు, వేరు విషయం. కానీ 199% నీ ప్రయత్నంతో నువ్వు చేయవలసిందే తప్ప నీ వైపు నుంచి దోషం ఉండకూడదు. అట్లా చెయ్యడానికి ఆయన అంత గొప్పగా వ్యూహరచన చేస్తాడు. మన సైన్యం అంతా బయలుదేరి వెడుతున్నప్పుడు చీకటి పడిన తరువాత ఏనుగులన్నింటినీ కట్టవలసి ఉంటుంది. ఏనుగుల్ని కట్టాలి అంటే పెద్ద పెద్ద చెట్లు ఉండాలి. వాటికి గడ్డి వేసి ఆహారం పెట్టాలంటే పక్కన చిరుకో గడ్డో అటువంటిది ఏమైనా ఉండాలి. అరటో పళ్ళో ఏవో ఒకటి దొరకాలి. గుర్రాలకి సమతల ప్రదేశం ఉండాలి. శత్రువులు బహుశः ఇన్ని గంటలకు బయలుదేరింది కాబట్టి సైన్యం చీకటి పడిన తర్వాత ఇక్కడ కానీ ఇక్కడికి కానీ చేరుతుంది. చేరిన తర్వాత రాత్రి విశ్రాంతి తీసుకుంటారు.
రాత్రి కానీ ప్రొద్దున కానీ నీళ్లు తాగుతారు ఇక్కడని చెప్పి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న జలాశయాల్లో విషం కలిపే అవకాశం ఉంటుంది. అందుకని ముందుగానే కొంతమంది వెళ్ళి మనం ఎక్కడెక్కడ విడిది చేస్తామో అక్కడక్కడ జలాశయాల్ని సంరక్షణ చెయ్యాలి. రాత్రివేళ ఇంతమంది మెలకువగా ఉండి సైన్యాన్ని రక్షిస్తూ ఉండాలి. ఆయన చేసిన ప్రసంగం వింటే ఒక కార్యాన్ని సాధించడానికి ఇంత దూరదృష్టితో ఇంత ప్రణాళిక చేస్తాడనమాట. ఈ నక్షత్రంలో బయలుదేరాలి. రామాయణ కాలానికి వారాలు లేవు. అందుకే మీరు రామాయణం చదివితే ఎక్కడ వారం కనపడదు. ఆదివారం, సోమవారం, మంగళవారం ఇవి ఉండవు. ఈ నక్షత్రంలో బయలుదేరదామని ఉంటుంది అంతే. ఈ నక్షత్రంలో బయలుదేరాలి, ఇన్ని గంటలకి ఇక్కడికి చేరాలి, ఇన్ని గంటలకి యుద్ధం మొదలవ్వాలి, ఇన్ని గంటలకి ఇట్లా ప్రణాళిక చెయ్యాలి, తొందరపడి అస్త్రప్రయోగం చెయ్యకూడదు, అవతలవాడు మారడానికి అవకాశం ఇవ్వాలి, ఎంతకీ మారకపోతేనే తలత్రుంచాలి తప్ప మన దగ్గర అస్త్ర విద్య ఉంది కదా అని తొందరపడి కోపానికి వశపడి బ్రహ్మాస్త్ర ప్రయోగం లాంటివి చెయ్యకూడదు. ఎంత సంయమనం పాటిస్తాడో, ఎంత ప్రణాళిక రచన చేస్తాడో. రామాయణం తలనిరిసిపోయిన తరువాత పదవీ విరమణ చేసేసిన తరువాత చదివే కావ్యం కాదు. రామాయణం చిన్నతనంలో చదువుకుంటే రామాయణంలోంచి మనం ఎన్ని విషయాలు తెలుసుకోవాలి, ఎట్లా బ్రతకాలి అన్న విషయం మనకు అవగతమవుతుంది. అనాయాసం, ఒత్తిడి లేకుండా ఉండడం అన్న దాంట్లో మొట్టమొదట సమయపాలన చెయ్యడం రావాలి. 2 కర్తవ్యతానిష్ట. కర్తవ్యతానిష్ట అంటే నా వైపు నుంచి నేను చెయ్యవలసిన పని. ఒక చోటికి వెళ్ళినప్పుడు ఇక్కడ నా స్థానమేమి ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాననుకోండి, నేను వక్త. నా స్వంత అభిప్రాయాలు కానీ, అక్కర్లేని విషయాలు కానీ, అసంబద్ధమైన విషయాలు కానీ నేను మాట్లాడడానికి అధికారం లేదు. నేనేవో మంచి మాటలు చెప్తానని నన్ను నమ్మి మీ అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నేను శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయమునకు మాత్రమే కట్టుబడి మాట్లాడాలి. ఎక్కడైనా చెప్పవలసి వస్తే మృదువుగా ఇట్లా ఈ అభిప్రాయం ఉంటుందని చెప్పాలి తప్ప సభని అవమానించి మాట్లాడడం కానీ, సభలో ఉన్నవారి సమయము నిష్కారణంగా నిష్ప్రయోజనంగా గడిచిపోయేటట్టు, వాళ్ళు ఏ ప్రయోజనం పొందకుండా వెళ్ళిపోయేటట్టు తనకి తోచిన మాటలు మాట్లాడడం చేయకూడదు. దుస్తర్కాస్తు విరమ్యతాం శృతిశిర పక్షోను సంధీయతాం అంటారు శంకరాచార్యుల వారు. తనకి తోచింది కదా అని శాస్త్ర వ్యతిరేకంగా శాస్త్రాన్ని ఖండిస్తూ మాట్లాడడం, దానికి పాండిత్యం పనికి రాకూడదు. నీ పాండిత్యం దేనికి పనికి రావాలి అంటే శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయాన్ని సమర్థిస్తూ మాట్లాడాలి. అందుకే వేదో నిత్యమధీయతాం తదితం కర్మ స్వనుష్ఠీయతాం అంటారు శంకరాచార్యుల వారు. నువ్వు ఏది మాట్లాడినా నువ్వు నమ్మిన శాస్త్రాన్ని సమర్థించడానికి నువ్వు ఉపయోగించాలి తప్ప వ్యతిరేకమైన మాటలు మాట్లాడకూడదు. కర్తవ్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను ఇప్పుడు ఇక్కడికి వస్తే నేను శ్రోతని అంటే నేను మాట్లాడకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా మాట్లాడుతున్న వారి మాటలు వింటూ కూర్చోవడం శ్రోత యొక్క లక్షణం. వక్త నేను ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడడం వక్త యొక్క లక్షణం. కర్తవ్యం, కర్తవ్యం ధర్మం. ధర్మం అన్నది ఆచరణ, ఆచరణలోంచి వస్తుంది. నేను ఆచరించనిది ధర్మం కాదు. నాకు తెలుసు కాదంటే నేను ఆచరించనంటే ధర్మం కాదు. భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రానికి ముందు అంటాడు, ఆచార ప్రభవో ధర్మ అంటాడు. ఆచరించినదేదో అది ధర్మం. అందుకే ఆచారము అన్న మాట మీద అన్ని పేర్లు ఉంటాయి. ఆచారం ఆచరించినది, సదాచారం పెద్దలు ఎట్లా చెప్పారో, శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా ప్రవర్తించడం సదాచారం. శాస్త్రం ఎట్లా చెప్పినా, గురువుగారు ఎట్లా చెప్పినా మాకు అక్కర్లేదండి, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, దురాచారం. ఆచారం అన్నమాట అన్ని రకాలుగా మారడానికి కారణం మనం ప్రవర్తించి అనుష్ఠించి నడవడి చేత నిరూపించవలసినది. అందుకే ఎంత తెలుసు అన్నదానికన్నా మీరు ఎంత ఆచరిస్తారు అన్నదానికే ఎక్కువ విలువ ఉంటుంది. కర్తవ్యం అన్నది మీరు ఏ స్థానంలో నిలబడ్డారు. నేను ఇక్కడ ఉంటే వక్తని, నేను రాత్రి మా నాన్నగారు పడుకుని ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నాది పుత్రధర్మం. వెంటనే నేను ఆయన పడుకుని ఉన్నప్పుడు
ఆయన నిద్రకి భంగం కలగకుండా ఆయనకి ఇష్టమైనటువంటివి ప్రశాంతమైనవి, ఓ కీర్తన గురించో, ఓ పాట గురించో, ఓ పద్యం గురించో, శ్లోకం గురించో, రామాయణం గురించో మాట్లాడుతూ ఆయన కాళ్ళు ఒత్తి ఆయన పడుకున్న తర్వాత నమస్కారం చేసి వెళ్ళడం నా కర్తవ్యం. అక్కడ నాది పుత్రుడిగా ధర్మం కర్తవ్యం, నేను చెయ్యవలసినది. నా కొడుకు దగ్గరికి వెళ్ళి నేను నిలబడితే, మా నాన్నగారు పడుకున్న గదిలోంచి బయటకు వచ్చాను, అక్కడ నా కొడుకు నిలబడ్డాడు. నాదప్పుడు పితృధర్మం. నా కొడుకు ఎట్లా ప్రవర్తించాలో నేను ఆచరించి చూపించాలి, అటువంటి మంచి మాటలు వాడికి చెప్పాలి. అప్పుడు నాది పుత్రధర్మం. మా భార్య దగ్గరికి వెళ్ళాను, అక్కడ నాది భర్తృధర్మం. ఒక భర్త ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించాలి, ఎవరి దగ్గర ఎట్లా ఉండాలో అట్లా ఉండడం. అది నిరంతరం మారిపోతుంది ధర్మం. అందుకే ఎప్పుడూ ఒక్కలా ఉండదు, ధర్మం నిరంతరం మారుతుంది. నేను ఎక్కడ నిలబడ్డాను, ఏ కారణం చేత నిలబడ్డానన్న దాన్ని బట్టి నా ధర్మం మారిపోతుంది. నేను ఇప్పుడు ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత కాకినాడ వెళ్ళిపోవడానికి ఎక్కడో ఏదో వాహనం ఎక్కాను అనుకోండి, నా సహప్రయాణీకులకు నా వలన కించిత్ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం నాకు ధర్మం. నేను ఏది ఎక్కానో ఆ ఆస్తి పాడవకుండా నేను ప్రవర్తించాలి, అది నా ధర్మం. ఎక్కడ నువ్వు నిలబడ్డావో, నువ్వు ఏ స్థాయిలో నిలబడ్డావో, ఏదిగా నిలబడ్డావో దానిగా నువ్వు ప్రవర్తించాలి, అది కర్తవ్యం. కర్తవ్యానికి బహుమానములు ఉండవు, ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కర్తవ్యానికి సన్మానము సత్కారము ఉండదు. మా నాన్నగారికి నేను కాళ్ళు పట్టాను అనుకోండి, అది వచ్చి నేను ఊళ్ళో అందరికీ చెప్పి, ఇలా నేను 5 ఏళ్ల నుంచి మా నాన్నగారి కాళ్ళు పడుతున్నాను, నాకు సన్మానం చేయండి అని అడగకూడదు. అది నీ కర్తవ్యం. నువ్వు కొడుకుగా చెయ్యవలసినది ఏదో దానిని కర్తవ్యం అంటారు. కర్తవ్యం ఏది అపేక్షించి చెయ్యరు. రోజూ కాళ్ళు పడితే మా నాన్నగారికి ఉన్న ఆస్తిలో నాకు ఎక్కువ రాస్తారేమోనని కాళ్ళు పట్టరు. మా నాన్నగారు నాకు ఏమీ ఇవ్వకుండా ఉన్నది మా తమ్ముడికి ఇచ్చేసిన నేను మాత్రం కొడుకుగా ఆయన కాళ్ళు పట్టవలసిందే. ఆస్తి ఇవ్వలేదని నేను కాళ్ళ పట్టనకూడదు. పుత్రధర్మం అదే రాముడు చేశాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోమ్మన్నా ఇది నా పుత్రధర్మం, తండ్రి గారు చెప్పింది పాటించడం నా ధర్మం, అందుకని పెడుతున్నానన్నాడు. నువ్వు ఏదిగా ఉన్నావో అది చేసి దానికి కితాబులు కోరుకోకుండా, మీ అందరూ నన్ను పొగిడారా లేదా, మీ అందరూ నన్ను కీర్తించారా లేదా, మీ అందరూ నన్ను జ్ఞాపకం పెట్టుకుంటారా లేదా, ఆ వెర్రి ఉండకూడదు. నేను వెళ్ళి నేను వాళ్ళు అడిగింది నా శక్తి మేరకు నేను చెప్పగలిగింది చెప్పానా, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నేను ఎంత కిందకి రాగలనో అంత కిందకొచ్చి మాట్లాడానా లేదా, నా వలన వారికి ప్రయోజనం కలిగేటట్టు ప్రవర్తించడంలో నేను ఎక్కడా శక్తి వంచన చేసుకోలేదు. నా ప్రయత్నం నేను చేసి నేను చెప్పగలిగింది నేను చెప్పాను, నా కర్తవ్యం అయిపోయింది. కర్తవ్యం అయిపోయింది అంటే తాను ప్రశాంతంగా ఉంటాడు. నేను చెయ్యవలసినది నేను చేశాను. నేను చెయ్యవలసింది నేను చేయడం కాదు, వాళ్ళని ఉద్ధరించడం నా కర్తవ్యం అనుకున్నాను అనుకోండి, అప్పుడు బాధ్యత అయిపోతుంది. నేను కుంగిపోతాను. నేను ఇక్కడే ఉండి మీ అందరూ నీ చెప్పినవన్నీ పాటిస్తున్నారో లేదో చూస్తూ కూర్చోవాలి. ఇంకా కర్తవ్యం అంటే నేను చెయ్యవలసింది చేసి పూర్తి చేసేయడం. తండ్రిగా నా కర్తవ్యం, కొడుకుగా నా కర్తవ్యం, కూతురుగా నా కర్తవ్యం, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం కర్తవ్యం, అలా ఉండకపోవడం దోషం. కాబట్టి అటువంటి కర్తవ్యత నిష్ట ఉన్నదనుకోండి, మనిషి ప్రశాంతంగా ఉంటాడు. అందుకే మీరు సంస్కృత వాంగ్మయం చూడండి, ఎక్కడ బాధ్యత అన్న మాట వాడరు, కర్తవ్యం వాడతారు. కర్తవ్యం అంటే నేను చెప్పవలసింది చెప్పాను, ఆ తర్వాత దాన్ని అనుష్ఠించడం అనుష్ఠించకపోవడం మీ చేతిలో ఉంది. మిమ్మల్ని బలవంతంగా అనుష్ఠించేటట్టు చేయడానికి నేనెవరిని? మంచి మాట చెప్పడం వరకే నా కర్తవ్యం. అందుకే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్తూల కర్తవ్యం దైవమాన్నికం. ఇప్పుడు నువ్వు సూర్యోదయం అవుతోంది, సంధ్యావందనం చేయాలి, నీ కర్తవ్యం. అది చెప్పడం నా కర్తవ్యం. నువ్వు లేవకపోతే నీ కర్మ. చెప్పానా లేదా గురువుగా, అంతవరకే. రాముడు లేవలేదనుకోండి, విశ్వామిత్రుడు వేళ్ళు విరిచేసుకోడు. రాముడు లేచి సంధ్యావందనం చేశాడనుకోండి, నా వల్లే చేశాడని పొంగిపోడు. నేను చెయ్యవలసింది చేశానా లేదా, అంతే.
కర్తవ్యత నిష్ఠ కలిగిన వాడెవరున్నాడో ఆయన తన పని చెయ్యడంలో తాను ఎక్కడా కూడా ఆత్మవంచన చేసుకోడు. తను చెయ్యవలసింది అంత నిబద్ధతతో చేస్తాడు. ఆ తర్వాత అదంతా తన తల మీద పెట్టుకొని దాని కీర్తికి కానీ ఇంకొకటి కానీ ఆశించకుండా పరమ ప్రశాంతంగా ఉంటాడు. నేను చెయ్యవలసినది చేసేసాను, అయిపోయింది, అంతే, హాయిగా ఉంటాడు. ఆ హాయిగా అన్న మాట ఉందే, ఆ ప్రశాంతంగా ఉండగలగడానికి కారణం సమయపాలన, కర్తవ్యత, నిష్ఠ, ఈ రెండిటిలో ఉంటుంది. ఈ రెండిటికి అనుషంగికమైనది రెండు ఉంటాయి. ఆ రెండు ఏమిటంటే, ఈ పరిపాలన చేయడంలో, అంటే పరిపాలన అంటే సమయపాలన చెయ్యడంలో, కార్యాన్ని నిర్వహించడంలో ఎప్పుడూ అడ్డొచ్చేవి రెండు ఉంటాయి. ఒకటి ఆకర్షించి పాడు చేసేవి, రెండవది భయపెట్టి పాడు చేసేవి. మీరు చూడండి, సుందరకాండ, పారాయణకాండ, రామాయణం చదివితే సుందరకాండతో మొదలుపెట్టమంటారు. ముందు సుందరకాండ చదివి బాలకాండ మించి మళ్ళీ సుందరకాండ చదువుతూ రామాయణం చదువుతారు. భారతం చదివితే శాంతి పర్వంతో మొదలు పెడతారు. ముందు శాంతి పర్వం చదివి ఆది పర్వం మించి శాంతి పర్వం చదువుతూ మళ్ళీ భారతం పూర్తి చేస్తారు. అంటే రెండు మాటలు చదువుతారు. అవి ఎందుకు చదువుతారంటే అవి ఇంటికి పూజ గది ఎటువంటివో అటువంటివి. పెద్దలు వచ్చినప్పుడు మీరు ఇతర గదులు చూపించాలేదా అన్న దాంతో సంబంధం లేదు. పూజ గది చూపిస్తారయ్యా, మా పూజా మందిరం చూడండి అంటారు. ఇంటికి పూజామందిరం ఎంత గొప్పదో రామాయణానికి సుందరకాండ, భారతానికి శాంతి పర్వం అంత గొప్పవి. సుందరకాండ అంత గొప్పది ఎందుకయింది అంటే మనకి ఈ కర్తవ్యత నిష్ఠని నేర్పుతుంది. చూడండి, ఆంజనేయ స్వామి 100 యోజనముల సముద్రాన్ని దాటడానికి బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఇదంతా నా బలమే, ఇదంతా నా తెలివితేటలే, ఇదంతా నా శక్తే అన్నారనుకోండి, అందులో విఫలమైన, అందులో సఫలమైన ఆయనకే చెందుతుంది. అది ఆయన భక్తి అన్న మాటకి అర్థాన్ని నిరూపణం చేశారు. ఆయన నేను కాదు చేస్తున్నది, లోపల ఈ శక్తిగా ఉన్నవాడు భగవంతుడు, మేధస్సుగా ఉన్నవాడు భగవంతుడు, ఆయన చేయిస్తున్నాడు. అందుకని యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వమిష్యామి లంకాం రావణపాలితాం. రామచంద్రమూర్తి పట్టుకున్న కోదండానికి సంధించి విడిచిపెట్టిన బాణం ఎలా వెళ్ళి లక్ష్యం మీద పడుతుందో అట్లా నేను బయలుదేరి వెడుతున్నానన్నారు. బాణందా శక్తి, రాముడు విడిచిపెట్టడం వల్ల రాముడి శక్తి బాణంలోకి వెళ్ళిందా? రాముడి శక్తి బాణంలోకి వెళ్ళింది, నాది కాదు శక్తి. నేను ప్రవచనం ప్రారంభం చేస్తే భగవంతుడిని ఉద్దేశించి ప్రార్థన చేసి మొదలుపెట్టి భగవంతుడికి మంగళం చెప్తూ పూర్తి చేశాను. ఎందుకని? నా ముందు ఈ మైక్ ఎటువంటిదో ఆయన ముందు నేను అటువంటి వాడిని. లోపల నుంచి జ్ఞాపకం వచ్చేటట్టు ఆయన చెయ్యాలి, మాటగా ఆయన బయటికి రావాలి. ఆయన అనుగ్రహం లేని నాడు మాట ఎట్లా నడుస్తుంది, జ్ఞాపకం ఎట్లా నడుస్తుంది? అందుకని ఆయన అనుగ్రహంతో నడుస్తోందన్నది భక్తి. ఆ భక్తితో నేను రాముడి బాణంలా వెడతా అన్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. తీరా ఆయన బయలుదేరి వెడుతుండగా ఆయనకి మొట్టమొదట కనపడింది ఏది అంటే బంగారు పర్వతం పైకి లేచింది. ఇప్పుడు మీరేదో పని మీద బయలుదేరినప్పుడు మెడలో ఒక 20 గొలుసులు, చేతి నిండా కంకణాలు, వేళ్ల నిండా బంగారు ఉంగరాలు, కడియాలు అన్నీ పెట్టుకుని ఒక ఆయన పెద్ద వాహనం దిగి వచ్చి ఒక్క 5 నిమిషాలు మీతో మాట్లాడాలన్నారు అనుకోండి. ఆయన చాలా గొప్పవారండి ఈ ఊళ్ళో, ఆయన మీకోసం వచ్చారు అంటే అంత గొప్పవాడు, అంత బంగారం పెట్టుకున్నాడు, ఆయనతో మాట్లాడకుండా వెళ్ళిపోతే ఆయన ఏమైనా అనుకుంటాడేమో అని చెప్పి మీరు పక్కకి తీసుకెళ్ళి 5 నిమిషాలు మాట్లాడదామని గదిలో కూర్చోపెట్టింది. ఆయన మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత 30 నిమిషాలు అయిందనుకోండి, మీరు సభకి 30 నిమిషాలు ఆలస్యంగా వస్తారు. కానీ ఆయన ఎంత బంగారం పెట్టుకున్నవాడైనా కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఇప్పుడు మాట్లాడడానికి సమయం కాదు. అది ప్రధానమైనటువంటి కార్యం నీకు ప్రవచనం. ఆ ప్రవచనానికి వెళ్ళడం ప్రధానం, కానీ నీకు అప్పుడు వచ్చిన వాళ్ళతో నువ్వు మాట్లాడుతూ కూర్చోవడానికి వీల్లేదు. అట్లాగని నువ్వు కఠినంగా కటువుగా మాట్లాడకూడదు. దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభమయై శృంగై సకిందర మహోరగై అన్నారు వాల్మీకి మహర్షి. బంగారు శిఖరాలు పైకి లేచాయి, బాలసూర్యుని యొక్క కిరణములు పడి అంత గొప్పగా ప్రకాశిస్తున్నాయి.
ఆ పర్వతాల నిండా చెట్లు, పళ్ళు, తేనెపట్లు, పడుతున్నటువంటి తేనె, అందులో వానరానికి అవన్నీ చూస్తే తినాలనిపిస్తుంది. పైకి లేచిన పర్వతం హనుమని ఉద్దేశించి కృతీచ ప్రతికర్తవ్యం చేష ధర్మ సనాతన. ఒకప్పుడు మీ నాన్నగారు వాయుదేవుడు నేను రెక్కలు ఉన్నా ఇంద్రుడు వజ్రాయుధంతో రెక్కలు తరిగేస్తాడని పైకి లేవడానికి భయపడితే, ఉన్న రెక్కలు నాకు ఉపయోగపడకపోతే, నేను ఎగరలేకపోతే, భయపడిపోతే నన్ను ఎత్తి తెచ్చి సముద్రంలో పడేశాడు. నేను రాక్షసులు వచ్చే ద్వారానికి అడ్డుపడ్డాను కాబట్టి నేను ఎటూ కదలను, భయంతో. పైకొస్తే రెక్కలు తరిగేస్తాడు ఇంద్రుడని అక్కడే ఉంటానికి, రాక్షసులు పైకి రారని ఇంద్రుడు నన్ను వదిలేశాడు. మీ నాన్నగారు నా రెక్కలు ఉండడానికి కారణం, ఎగరలేను, భయం, బయటికి వెడితే ఇంద్రుడు చంపేస్తాడు. కానీ ఇవాళ బయటికి వచ్చాను ఎందుకో తెలుసా? ఉపకారం చేసిన వాడికి ఉపకారము చేసి తీరాలి. మీ నాన్నగారు నాకు ఉపకారం చేశారు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి కొడుకు రూపంలో సమాజంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి నీకు నేను ఉపకారం చెయ్యాలి వాయుపుత్రుడివి. అందుకని వచ్చాను. నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. నా శిఖరముల మీద వాలు, పళ్ళు తిను, తేనె తాగు, కాసేపు విశ్రాంతి తీసుకో, తర్వాత బయలుదేరు అన్నారు. హనుమ, మనం వెడుతున్న కార్యం గొప్పదే కానీ ఇంత బంగారు పర్వతం అడ్డొచ్చింది, ఇన్ని శిఖరాలు, ఇంత తేనె, ఇన్ని పళ్ళు, ఇంత పెద్ద కొండ, మనం బొత్తిగా వెళ్ళిపోతే ఏం మర్యాదగా ఉంటుంది? ఒక్కసారి ఆగి దిగి మాట్లాడి కాస్త తేనె తాగి 4 పళ్ళు తిని పెడదాం అనుకున్నారనుకోండి, ఇంకా వాళ్ళు వడ్డించి ఈయన తిని ఆ తేనె తాగాక మత్తు వచ్చి పడుకుని మళ్ళీ లేచి ఎప్పుడో బయలుదేరేటప్పటికి అయ్యబోయా రామకార్యం ఏమిటది? ఇంకా రామబాణం ఏమిటి? రామబాణం వెడుతూ అలా మధ్యలో ఆగి వెడుతుంటుందే, లక్ష్యం మీద పడుతుంది. కానీ అందుకనే ఆయన అన్నారు, ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తరతే కార్యకౌలో మే అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్తానస్తాతవ్య విహాంతరే. నేను బయలుదేరినప్పుడు ప్రతిజ్ఞ చేశాను, రామబాణంలా పెడతానన్నాను. రామబాణం మధ్యలో ఆగదు, అందుకని నేను ఆగకూడదు. మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చయ. నేను ఒక పెద్ద కార్యం మీద, పవిత్ర కార్యం మీద, ఏ ప్రధాన ప్రయోజనం కోసం వచ్చానో దాని మీద బయలుదేరినప్పుడు ఎంత గొప్పవారైనా నాకు అడ్డొస్తే మాత్రం అది నాకు విఘ్నమే. కాబట్టి నేను ఆగడం కుదరదు అని ఉరసాపాతయామాస జీమూత వివమారుత. వక్షస్థలంతో శిఖరములను పడగొట్టి వెళ్ళిపోతుంటే ఆయన మనుష్య రూపాన్ని పొంది స్వాగతం చెప్పాడు. అప్పుడు ఒక్కసారి ముట్టుకుని ప్రీతోస్మి కృతమాతిథ్యం, అయ్యయ్యో మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను తిన్నట్టే, మీరు పెట్టినట్టే, కానీ ఆగడం కుదరదు, రామబాణంలా పెడతానని ప్రతిజ్ఞ చేశాను. సమయం మించిపోకూడదు, నేను బయలుదేరిపోవాలి, కాబట్టి ఏమనుకోకండి అని ఎంతో ప్రీతిగా మర్యాదగా మాట్లాడి ఒక్కసారి ముట్టుకుని ముందుకెళ్ళిపోయారంతే. అందుకు సుందరకాండ చదువుకుంటారు, అందుకు రామాయణం పిల్లలకి చెప్తారు. ఎందుకు చెప్తారంటే జీవితంలో అట్లా బ్రతకడం నేర్చుకో. ఒక కార్యం మీద వెళ్ళినప్పుడు అటువంటి క్రమశిక్షణ, అటువంటి ప్రణాళిక, ఎంత మనస్సుని ఆకర్షించేవి కనపడినా నువ్వు దేనికి బయలుదేరావో అది నువ్వు జీవితంలో మర్చిపోకూడదు. లక్ష్యశుద్ధి ఉండాలి మనిషికి. ఆయన చూడండి, లంకాపట్టణంలో సీతమ్మని అన్వేషిస్తున్నప్పుడు మిగిలినవి వదిలేయండి, ఒక కిటికీకి కట్టినటువంటి పరద ఎంత అందంగా ఉందన్నారంటే మహర్షి, సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అది రత్నాలతో జాలు తయారు చేయబడింది. మంచి మబ్బు పట్టి వర్షం పడే ముందు చల్లటి గాలి వేసి తెల్లటి కొంగల బారు నల్లటి మబ్బు మించి వెడుతుంటే ఎంత అందంగా ఉంటుందో, ఆ కిటికీకి వజ్రవైఢూర్యములతో కట్టబడినటువంటి జాలు కదిలితే అంత అందంగా ఉంది. ఆ కిటికీ జాలు చాలు, ఆయన అది చూస్తూ నిలబడిపోవచ్చు. కానీ ఇది సీతమ్మ కాదు, నాకు అక్కర్లేదని ఆయన వెళ్ళిపోయాడు. నువ్వు ఏ లక్ష్యం మీద బయలుదేరావో ఆ లక్ష్యానికి విఘ్నమును కల్పించగలిగిన దేనిని నువ్వు అంగీకరించడానికి వీలు లేదు, నీ సమయహరణము జరగడానికి వీలు లేదు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్స్ డే అని ఇప్పటికే ఆయన పేరు మీద ఇంజనీర్స్ డే చేస్తారు, మహానుభావుడు. ఒకప్పుడు ఆయనకి ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఫోన్ చేశారు, మిమ్మల్ని కలవాలని. 11 గంటలకి రండి అన్నారు విశ్వేశ్వరయ్య గారు. ఆయన 12 గంటలకు వచ్చాడు.
వచ్చి విశ్వేశ్వరయ్య గారితో ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయాక ఆయన ఫోన్ చేశారు, మిమ్మల్ని కలవాలన్నారు. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకి రమ్మంటారు అని అడిగారు. మీరు రావద్దు, నేనే వస్తానన్నారు విశ్వేశ్వరయ్య గారు. ఏమి అని అడిగారు. మీకు సమయం పట్ల లక్ష్యం లేదు, మీకు సమయానికి విలువ లేదు. మీరు 11 గంటలకు వస్తానని 12 గంటలకు వస్తారు. నాకు ప్రతి క్షణం అమూల్యం, నాకు కార్యక్రమాలు ఉంటాయి. నేను మీరు వచ్చాక బయట కూర్చోబెడితే ఒక మంత్రిని బయట కూర్చోబెట్టారని మీరు నన్ను అంటారు. అంతకన్నా నేనే ఒక సమయానికి వస్తాను, మీరు ఖాళీగా ఉండండి, మాట్లాడి వెళ్ళిపోతాను తప్ప సమయపాలన చెయ్యని వారికి నేను సమయం ఇవ్వనని చెప్పారు. అందుకని మహానుభావుడు స్మరింపబడ్డాడు. అందుకే ఆయన అంతకాలం జీవించారు. అంతకాలం అంత ఆరోగ్యంగా జీవించారంటే ఆయన ఇంద్రియ నిగ్రహం, ఆయన కర్తవ్యత నిష్ఠ, సమయపాలనలో ఆయన నిర్మోహమాటం, దానివల్ల కదూ ఇవాళ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారంటే సాంకేతిక పట్టభద్రులు అందరూ కూడా ఆయన్ని అంత గౌరవించి అంత మర్యాద చేస్తారు. ఆయన పేరు మీద ఇంజనీర్స్ అందరూ హైదరాబాద్లో ఒక పెద్ద హాల్లే కట్టారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు మీద. అంటే ఒక వ్యక్తి జీవితంలో అంత కీర్తివంతుడవుతాడు అంటే కారణం ఆకర్షించగలిగిన విషయముల పట్ల ఆకర్షణ పొందకుండా నువ్వు దేనికి బయలుదేరావో అది నువ్వు జ్ఞాపకం పెట్టుకొని ప్రవర్తించగలిగిన నాడే జీవితంలో నువ్వు వృద్ధిలోకి వస్తావు. రెండవది భయపెట్టే కారణాలు. భయపెట్టే కారణం ఏదో వినపడింది, ఏదో కనపడింది, ఎవరో తెలిసి తెలియని వాడు ఏదో అన్నాడని భయపడిపోయి నువ్వు నీ లక్ష్యం వైపుకి ప్రయాణాన్ని ఆపకూడదు. సన్మానం చేయడం, సత్కారం చేయడం, గౌరవించడం, ఆకర్షించడం ఇటువంటివో అవతల వారి పడుగుని నీడపట్టి ఆపేస్తాయి కొన్ని. నిష్కారణ విమర్శ, అసలు ఏమీ తెలియకుండా మాట్లాడుతూ ఉండడం. అందులో ఇప్పుడు ఇవాళ ఉన్న రోజులు మీరు చూస్తున్నారు. నేను దాని గురించి స్పృశించను, నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను. తెలిసున్నా తెలియకపోయినా ప్రతి విషయం మీద ఏదో మాట్లాడుతూ ఉండడం, ఏదో ఒకటి అన్నింటిల్లో పెట్టేస్తూ ఉండడం, అవి లేనిపోని ఉపద్రవాలు తీసుకొస్తాయి. అందరి గురించి తక్కువ చేసి మాట్లాడడం మర్యాద కాదు. తెలిసి తెలియకుండా తెలియని విషయాల గురించి మాట్లాడడం అంతకన్నా మర్యాద కాదు. ఆ సంయమనం పాటించడం చాలా గొప్ప. అట్లా పాటించని వాడు నిన్నేదో అన్నాడు, నీ మీద రాయి వేశాడని నువ్వు బెంగ పెట్టేసుకొని బాధపడిపోయి జీవితంలో నిలబడిపోకూడదు. ఒక్కొక్కసారి తెలియక చాలా గొప్పవాళ్ళు కూడా నోరు జారవచ్చు. ఆ తర్వాత అయ్యో నాకు తెలియదండి, తెలియక మిమ్మల్ని చటుక్కన అలా అన్నాను, క్షమించండి అనొచ్చు. అప్పటికప్పుడు నువ్వు భయపడిపోయి బెంగ పెట్టేసుకొని నువ్వు చెయ్యవలసిన పనులు నువ్వు నిరుత్తురుడవైపోయి నిరుత్సాహపడిపోయి ఆపకూడదు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలంతే. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో అంటాడు, లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందింపని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండెనను అంతే చాలునో శంకర అంటాడు. మనం చేసే పనికి మనం భగవంతునికి జవాబుదారి. అన్ని వేళలా నువ్వు లోకంలో అందరినీ సంతృప్తిపరచగలవా నీ ప్రవర్తనకి? ఎంతమందికి సంజాయిషి ఇవ్వగలవు? ఎంతమందిని నమ్మించగలవు? నిన్ను నమ్మవలసిన వాళ్ళు ఇద్దరే. నువ్వు నమ్ముకున్న గురువు నిన్ను నమ్మాలి, నువ్వు నమ్ముకున్న దైవం నిన్ను నమ్మాలి. వాళ్ళిద్దరూ నమ్మినంత కాలం నీకు ఢోకా లేదు. నిన్ను అనుమానించిన వాళ్ళు బాధపడి కన్నీళ్లు పెట్టుకోవలసిన రోజు వస్తుంది తప్ప నీ ప్రవర్తన ఏమిటో, నీ ధర్మం ఏమిటో, నీ నడవడి ఏమిటో వాళ్ళు ఎప్పుడూ నిన్ను కాపాడుతూ ఉంటారు, నిన్ను రక్షిస్తూ ఉంటారు. కాబట్టి మనిషి నిరుత్తురుడు కాకూడదు, అధైర్యపడకూడదు. హనుమయే సుందరకాండలో అంటారు, అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అంటారు. భయపడిపోయిన వ్యక్తి, నిరుత్సాహం పొందిన వ్యక్తి జీవితంలో ఏదీ సాధించలేడు. ఉత్సాహాన్ని కోల్పోయాడు అనుకోండి, నిరుత్సాహపడిపోయాడు అనుకోండి, ఆయనకు అసలు ఏవి జ్ఞాపకం రావు. శోకమునకు గురైపోతే అతను చదువుకున్నవి, అతను విన్నవి కూడా అతనికి గుర్తురావు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం నాస్తి శోక సమోరిపు. శోకముతో సమానమైన శత్రువు లోకంలో ఇంకొకడు లేడు. కళ్ళంబట నీళ్లు రావలసిందే. ఎప్పుడు? ఏ తండ్రి గారో తల్లిగారో శరీరం విడిచిపెట్టినప్పుడు రావాలి మనసు ఆర్ద్రత చేత.
తప్ప అయినదానికి కాందానికి కళ్ళంబట నీళ్లు రావడం, అయిన దానికి కాందానికి జీవితంలో అదే పనిగా క్షమాపణ చెప్పుకునేటట్టుగా బ్రతకకూడదు. క్షమాపణ చెప్పడము అంటే చాలా గంభీరమైనటువంటి విషయం. అట్లా బ్రతకగలగడం, భయపడిపోకుండా ఉండడం, తాను ముందుకి వెళ్ళగలగడం, ఒక చోట నిలబడిపోయి నిరుత్సాహపడిపోయి కార్యాన్ని సాధించలేని స్థితికి వెళ్ళిపోవడం ఉండకూడదు. ఇట్లా లేకుండా జీవితాన్ని చక్కగా తనకి తాను దిద్దుకోవాలి. ఎవరో దిద్దరు, ఎప్పుడూ నీ పక్కన ఎవరో నిలబడరు. నీకు నువ్వు దిద్దుకోవడం నీకు అలవాటు కావాలి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయే తాత్మైవరాత్మనా బంధువు ఆత్మైవ రిపురాత్మన అంటాడు గీతలో గీతాచార్యుడు. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. నీకు నువ్వుగా సద్గుణాన్ని అలవాటు చేసుకోకపోతే తండ్రిగా ఉంటే ఇంటిని నిర్వహించలేవు. అన్నవైతే తండ్రి సంతోషించేటట్టుగా తర్వాత అందుకోలేవు. ఒక వీధిలో ఉంటే వీధిలో వాళ్ళు నిన్ను చూసి సంతోషించరు. ఒక ఊర్లో ఉంటే ఊళ్ళో వాళ్ళు ఆయన మా ఊళ్ళో ఉన్నారని గర్వపడాలి. అబ్దుల్ కలాం గారు, సతీష్ ధావన్ గారు అటువంటి మహానుభావులు పుట్టిన దేశమని ఈ దేశం గర్వపడుతుంది. ఈ దేశం గర్వపడేలా నువ్వు బ్రతకాలంటే నీకు ఆ గుణములు రావాలి. ఆ గుణములు ఎవరి యందున్నాయో వాడు జీవితంలో ఏ స్థానంలో కూర్చున్నా వాడు విజేత. అవి చెప్తున్నాడు గౌతముడు ధర్మసూత్రాల్లో. అందుకని అనాయాసం ఈ లక్షణములు నువ్వు పొదివి పుచ్చుకోవాలి. పుచ్చుకుంటే ప్రశాంతంగా సంతోషంగా నవ్వుతూ దృష్టిని ఏకాగ్రంగా నిలబెట్టి నువ్వు ఏ పని చెయ్యడానికి వచ్చావో ఆ పనిని పూర్తి చేసుకుని సఫలీకృత మనోరథుడవై చిట్ట చివర నా కర్తవ్యాన్ని పూర్తి చేశాను, నాకు సిద్ధి కలిగిందని సంతోషంగా వెళ్ళిపోతావు. వేదం 6 లక్ష్మీ స్వరూపాలు గుర్తించింది. అందులో మొట్టమొదటి లక్ష్మి ఏది అంటే సిద్ధి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. 6 లక్ష్మీ స్వరూపాలని వేదం కీర్తించింది. అందులో మొదటిది సిద్ధలక్ష్మి. అమ్మయ్య, నేను శ్రీహరికోట వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? ఈ పనులు చేస్తాను అని అంగీకరించి వెళ్ళాను. ఈ పనులన్నీ నేను చేశానా? ప్రసన్నంగా చేశానా? సంతోషంగా చేశానా? నాకు బరువు కాకుండా చేశానా? ఇతరులకు నేను బరువు కాకుండా చేశానా? చెయ్యగలిగాను, అంతే, నాకు సంతోషం. సిద్ధలక్ష్మి. కార్యము సిద్ధించడానికి ఈ లక్షణములు ఉంటే తప్ప సిద్ధించవు. నువ్వు ఏదో లక్ష్యం పెట్టేసుకున్నావని లక్ష్యం నీ దగ్గరికి రాదు. లక్ష్యం కోసం నువ్వు పరిగెత్తాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు సాధించాలి. అట్లా చెయ్యడానికి లక్షణములు మనిషి సంతరించుకోవాలి. అది అనాయాసం.